రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మరి హిందూ దేవుళ్లను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వస్తున్న ఏవైతే మరి కామెంట్స్ ఉన్నాయో, ఏవైతే వీడియోస్ ఉన్నాయో వాటి మీద పూర్తి స్థాయిలో మరి హిందూ లోకం నుంచి అదేవిధంగా సామాన్య ప్రజలు సైతం విమర్శలకు అదేవిధంగా విమర్శలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. మరి ఇది మంచి పద్ధతి కాదంటూ కూడా మరి సలహాలు చెబుతున్నారు. అదేవిధంగా కొన్ని అంటే ఇటువంటి ఏవైతే సెలబ్రిటీలు ఉన్నారో, ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో మరి వారి యొక్క సెలబ్రిటీలు అదేవిధంగా ఇన్ఫ్లుయెన్సర్స్ యొక్క ప్రభావాన్ని కూడా తగ్గించాలంటూ కూడా కోరుకుంటున్నారు. సో ఇక ఇదే అంశం మీద మనతో పాటు ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు మా యొక్క ప్రతినిధి పవన్. పవన్, చెప్పండి, మరి ఇటీవల కాలంలో హిందూ దేవుళ్లను టార్గెట్ చేస్తూ వచ్చిన మరి కామెంట్స్ కానీ వీడియోస్ కానీ ఎలా ఉన్నాయంటారు? దుర్గాప్రసాద్ గారు, అయితే ఇటీవల కాలంలో కొంతమంది యూట్యూబర్స్ వ్యూవర్షిప్ కోసము ఏది పడుతుంది మాట్లాడడం మనం కంటిన్యూగా చూస్తున్నాం. అంటే అటు వ్యూవర్షిప్ కోసం కాకుండా వాళ్ళ ఫేమ్ని పెంచుకోవడం కూడా కొంతమంది యాక్టర్స్, సోకాల్డ్ యాక్టర్స్ ఎవరైతే గతంలో మంచిగా ఫేమ్ తెచ్చుకున్న వాళ్ళు తర్వాత కాలంలో వాళ్ళకి ఛాన్సెస్ రాక లేకపోతే వివిధ రకాలుగా వాళ్ళు ఇండస్ట్రీ అటు యూట్యూబ్ నుంచి కావచ్చు లేకపోతే ఇండస్ట్రీ నుంచి పూర్తి స్థాయిలో పక్కకు తప్పుకున్న వాళ్ళు కొంతవరకు అటు ప్రధానంగా హిందూ దేవుళ్ళ పైన కావచ్చు లేకపోతే ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కొని ఈ మధ్య ఫేమ్లో నిలుస్తున్నారు. అసలు ఈ ప్రధానంగా మనం యూట్యూబర్స్ గురించి మాట్లాడుకుంటే కొంతవరకు ఒక సెషన్ ఆఫ్ పీపుల్ యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అటు దేవాలయాల పైన కావచ్చు లేకపోతే ఎక్కువ శాతం అంటే భారతదేశ వ్యాప్తంగా దాదాపు 60 నుంచి 70% హిందూ దేవతలను పూజించే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ మీద కామెంట్ చేస్తే మనం ఇక్కడ సర్వైవ్ అవ్వచ్చు. అంటే యూట్యూబ్లో ఎట్లుంటుంది అంటే మనం వ్యూవర్షిప్ ఎంత వస్తే అంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. మనం ఏం మాట్లాడినాం ఏం మాట్లాడకూడదు, అసలు బూతులు మాట్లాడితే రెస్ట్రిక్షన్ ఉంటుంది లేదా, వీటన్నిటితో ఏం సంబంధం లేకుండా మనం ఏది మాట్లాడినా సరే వ్యూవర్షిప్ ఎంత పెరిగితే మనకు అంత డబ్బులు వస్తాయి, మనకు ఎంత వ్యూవర్షిప్ ఉంటే అన్నీ బయట నుంచి ప్రమోషన్ చేసుకోవచ్చు అనే నేపథ్యంలో కూడా చాలామంది యూట్యూబర్స్ ఏది పడుతుంది మాట్లాడుతున్నారు. రీసెంట్ టైమ్స్లో అటు 2 తెలుగు రాష్ట్రాలు ప్రధానంగా చూసుకుంటే ఏపీలో చంద్రబాబు నాయుడు గారి అటు ఆ ప్రభుత్వంలో కొంతవరకు సోషల్ మీడియాలో రెస్ట్రిక్షన్ విధించారు. ప్రస్తుతం కూడా ఇక్కడ తెలంగాణలో అటు సిపి సర్జనర్ కావచ్చు రేవంత్ రెడ్డి సర్కార్ కొంతవరకు రెస్ట్రిక్షన్ విధించే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నారు. అయినా ఎక్కడ కూడా ఇట్లాంటి ఈ వార్తలు కావచ్చు లేకపోతే వాళ్ళు చేసే మాటలు ఆగలేకపోతుంది. సరే, ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు అంటే ఇదే స్టేట్లో నివసిస్తున్న వాళ్ళు యూట్యూబర్స్ చాలా వరకు కొద్దిగా కంట్రోల్ ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సిపి సర్జనర్ ఏదైతే ఉన్నారో తను పూర్తి స్థాయిలో ఈ సోషల్ మీడియా పైన సీరియస్ అయిపోయి ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టినా కొంత అంటే వీడియో నేపథ్యంలో కావచ్చు లేకపోతే సమాజానికి ఏమైనా చెప్పే నేపథ్యంలో లేకపోతే ఏ విధంగా అయినా సరే వాళ్ళు ఎక్కడైతే బ్యాడ్ కామెంట్స్ పెడితే ప్రధానంగా పోలీస్ సైబర్ క్రైమ్ అయితే వాళ్ళపైన సివియర్గా చర్యలు తీసుకుంటలేవు. అదే రీసెంట్ టైంలో శివాజీ గారు చేసిన కామెంట్స్ల విషయంలో కూడా అటు విమెన్ కమిషన్ సీరియస్ అయిపోయింది. అంటే సోషల్ మీడియా వేదికగా మనం ఏం మాట్లాడుతున్నాం ఏం మాట్లాడకూడదని ఒక ఆలోచనతో ఉండాలని చెప్పేసి కూడా దీనికి సంబంధించిన సైబర్ క్రైమ్ కావచ్చు విమెన్ కమిషన్ కావచ్చు లేకపోతే దీంట్లో ఉన్న చాలా డిపార్ట్మెంట్లు ఒక్కొక్క సీరియస్గా వివరిస్తుంది. కానీ అదర్ కంట్రీస్లో ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు చాలా ఇక్కడ నుంచి వెళ్ళి వేరే దగ్గర సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు లేకపోతే టూర్కి వెళ్తున్న వాళ్ళు కావచ్చు. సో దాంట్లో భాగంగానే నా అన్వేషణ కూడా ఒక అటు ప్రపంచ యాత్రికుడుగా పేరు పొందాడు. సో ప్రపంచ యాత్రికుడుగా పేరు పొందిన వ్యక్తి చాలా సందర్భాల్లో ఒక నా అన్వేషణ బెట్టింగ్ యాప్స్ పైన పోరాడడం, తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పైన వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని పోలీస్ శాఖని అటు ప్రశ్నించడం జరిగింది. దానికి సిపి సర్జనర్ గారు స్వయంగా ఎవరైతే నా అన్వేషణని దగ్గరికి తీసుకొని ఒక లైవ్లో కూడా మాట్లాడడం జరిగింది. మీరు ఇట్లాంటి చెయ్యాలా ఖచ్చితంగా బాగుంటుందని చెప్పేసి కూడా గతంలో నా అన్వేషణకు సోషల్ మీడియా వేదిక కావచ్చు లేకపోతే చాలామంది ప్రముఖుల నుంచి కాస్త సపోర్ట్ దొరికింది. మీడియా ఛానల్ నుంచి అయితే విపరీతంగా సపోర్టు. ఒక చిన్న యూట్యూబర్ ఎవరైతే ప్రపంచ యాత్రికుడుగా పేరొందిన చిన్న యూట్యూబరు ఇట్లాంటి పోరాటం చేస్తున్నారని చెప్పేసి కూడా చాలామంది సోషల్ మీడియాలో తనకు మద్దతు తెలిపాడు. ఎప్పుడైతే శివాజీ కామెంట్స్ చేసిన తర్వాత శివాజీ ఆ కామెంట్స్ తను చేసిన కామెంట్ ఒకటి తన డెలివరీ అయిన కామెంట్స్ ఒకటి అనుకోని సందర్భంలో సోషల్ మీడియా విపరీతం సినీ ఇండస్ట్రీ రకరకాల సిచ్యువేషన్స్ అన్ని తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చిండు. కానీ ఈ నేపథ్యంలోనే నా అన్వేషణ శివాజీని విపరీతమైన బూతులు తిట్టడం జరిగింది. అది మనం నార్మల్గా మనం వాడుక భాషలో కూడా ఉన్న బూతులు కూడా తను తిట్టడం జరిగింది. అదే నేపథ్యంలో కొంతవరకు దేవుల పైన కూడా నా అన్వేషణ తిట్టడం జరిగింది. ఒక్కసారిగా నా అన్వేషణ ఉన్న ఫాలోవర్స్ కావచ్చు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఈ సామాజిక మాధ్యమాలు మొత్తం యూట్యూబ్లో కావచ్చు చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం అన్ఫాలో చేసుకోవడం జరుగుతుంది. సో పూర్తిగా నా అన్వేషణకు ఏ విధంగా అయితే ఆ జనాల్లో ప్రాధాన్యత ఉందో పాజిటివ్గా ఒక్కసారి నెగిటివ్ అయిపోతుంది. సో మీరు మాట్లాడుతున్నాడు హిందూ దేవుల పైన కామెంట్స్ చేస్తుళ్ళు వాళ్ళు పూర్తిగా వ్యూవర్షిప్ కోసం చేస్తున్నారని చెప్పేసి కూడా కొంతవరకు వాళ్ళు చేస్తున్న మాటలు చూస్తే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఓకే పవన్, ఇప్పుడు అదేవిధంగా మరి సోషల్ మీడియాలో ఓవర్ నైట్ కానీ లేకపోతే కొంతకాలంగా కానీ సెలబ్రిటీలుగా మారిన వారు
అదేవిధంగా ఇన్ఫ్లుయెన్సర్గా మారిన వారు ఒక్కసారిగా దిగజారుతున్నారు. ఈ పరిస్థితి ఎందుకని వచ్చిందంటారు? అంటే కొంతమంది ఇప్పుడు నేను ప్రధానంగా ప్రస్తుతం మన నాన్ వేషన్ స్టోరీ తీసుకుంటే, నాన్ వేషన్ ఎక్కడ కూడా ఓవర్ నైట్ స్టార్ అవ్వలేడు. చాలా సందర్భాల్లో తను దాదాపు 129 దేశాలు తిరగడం జరిగింది. ఇంకా తను వివిధ ప్లేసెస్లను ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. తన గురించి చాలా పత్రికలలో, అంటే ప్రధానంగా ఉన్న పత్రికల్లో కూడా ఆర్టికల్ రావడం జరిగింది. అరే మన తెలుగు అబ్బాయి మా ప్రతి పత్రికల్లో తన పేరు వచ్చింది, ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేస్తుండు. ఎక్కడైతే మారుమూల ప్రాంతానికి, అంటే ప్రపంచంలో ఎక్కడ యుగాండాలో కావచ్చు, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల్లో ఎవరు వెళ్ళని ప్రాంతాలకు వెళ్ళి అక్కడున్న వాళ్ళ కల్చర్ని కావచ్చు, వాళ్ళు ఏ విధంగా జీవిస్తారు, వాళ్ళ జీవనం ఏందని చెప్పేసి కూడా నాన్ వేషన్ చూపిస్తుందని చెప్పేసి. అంటే పవన్ అంటే ఇక్కడ మరి మనవాడే అబ్బాయి అనుకుంటే మరి మంచం ఎరగొట్టే పరిస్థితి తీసుకొచ్చాడు కదా. మరి అదే రకంగా ఒక గరికపాటి మీద కానీ మరి అదే విధంగా హిందూ దేవుళ్ళ మీద కూడా చేసిన కామెంట్స్ మంచివి కాదు కదా అనే ఒక విమర్శ బయట నుంచి వినిపిస్తోంది. ఎలా అంటారు? అంటే ఒకవైపు గొప్పగా తను ఎదిగినప్పటికీ ఒకసారిగా శివాజీ చేసిన కామెంట్స్ విషయంలో, ఎవరైతే ఈ డ్రెస్ సెన్స్ విషయంలో కొంతవరకు సెన్సిటివ్గా ఉంటుంది తెలుగు రాష్ట్రాలు అయితే. సో ఎవరు ఏ విధంగా ఉండాలనే విషయాలు కూడా ఒక వర్గం ఒకలా చెప్తుంది, ఇంకో వర్గం ఎవరి స్వేచ్ఛ వాళ్ళని ఒకలా చెప్తుంది. సో ఏదైతే గతంలో శివాజీ చెప్పడం వేదిక కావచ్చు, లేకపోతే చెప్పే విధానం కరెక్ట్, కానీ తను తీసుకున్న పదాలు తప్పని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడింది. సో అదే నేపథ్యంలో కూడా ఈ నాన్ వేషన్ శివాజీ కామెంట్స్ పైన విపరీతమైన బూతులు తిట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే గరికపాటి గతంలో చెప్పిండు, గరికపాటిని ఎందుకు అంటలేరని చెప్పేసి కూడా ఆ విధంగా కొంతవరకు బూతులు మాట్లాడడం జరిగింది. ఒకసారిగా నాన్ వేషన్ ఈ కాంట్రవర్సీకి వచ్చిన తర్వాత, గతంలో ఈ నాన్ వేషన్ చేసిన 14 సంవత్సరాల అమ్మాయిని మీరు వాడుకున్నారంటే, వ్యక్తిగతంగా కావచ్చు లేకపోతే డబ్బులు ఇచ్చి వాడుకున్నారనే నేపథ్యంలో కూడా ఒక చిన్న కాల్ కూడా వైరల్ అవుతుంది. వీలైతే పక్కన విజువల్స్ చేసే ప్రయత్నం చేస్తారు వీళ్ళు ఎడిటర్స్. సో అది వైరల్ అవుతున్న నేపథ్యంలో కూడా నాన్ వేషన్ మీద విపరీతమైన నెగిటివిటీ కూడా సోషల్ మీడియాలో వస్తుంది. ఒకవైపు హిందూ దేవుల పైన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఈ గరగపాటి ఎవరైతే వీళ్ళు ఉన్నారో నరసింహారావు గారు, తను ప్రవచనాలు చెప్తూ ఉంటారు ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా సాంప్రదాయంగా ఉండాలనే నేపథ్యం తను చెప్తూ ఉంటారు. తనపైన కూడా పరుష పదజాలం వాడడం కూడా కాస్త తనకు నెగిటివ్ అయిందన్నట్టు కూడా ప్రస్తుతం మనకు తెలుస్తుంది. ఓకే, అంటే పవన్ ఇప్పుడు మరి గరికపాటి వారిని అన్నందుకు కానీ, అదేవిధంగా మరి హిందూ దేవుళ్ళని కానీ మరి అన్నందుకు, అదేవిధంగా కామెంట్ చేసినందుకు మరి తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో ఆయన మీద వ్యతిరేకత వస్తుంది. ఆయనకు దాదాపు ఒక 20 లక్షల వరకు ఫాలోవర్స్ కూడా తగ్గిపోయినట్లు వినిపిస్తున్న సమాచారం. దానికి సంబంధించి అప్డేట్ ఏమంటారు? మీరు అన్నది వాస్తవం. ఇప్పుడైతే దేవుళ్ళ పైన ప్రధానంగా గతంలో తను అటు క్రిస్టియాన్ని నేను హిందువుని నమ్మనని చెప్పేసి కూడా రాముడి దగ్గర కావచ్చు, అక్కడ కొంతవరకు విదేశాల్లో వ్యాఖ్యలు వేసిన వైనం గతంలోనే కనిపించింది. కొంతవరకు యూట్యూబర్స్ ఎవరైతే నాన్ వేషన్ ఇతర యూట్యూబర్స్ ఎవరైనా ఎదుగుతుందంటే వాళ్ళపైన మాట్లాడడం, వాళ్ళు తిన కౌంటర్ ఇవ్వడం, నాన్ వేషన్ హిందువు కాదు హిందూ దేవుళ్ళని కించపరుస్తున్న విధంగా కూడా వాళ్ళు కూడా మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సో అదే తోవలో నిన్న అంటే కామెంట్స్ ఏ విధంగా చేసిందంటే, మన నోట్లో నుంచి మాట్లాడరాని ఆ భాషతో హిందూ దేవుళ్ళ పైన విపరీతంగా తిట్టడం వల్ల చాలామంది హిందువుల మనోభావాలు దెబ్బతిని, సోషల్ యాక్టివిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనోభావాలు దెబ్బతిని, అంటే ఎక్కువ శాతం నమ్మే దేవుడిని ఎందుకు తిట్టాల్సి వస్తుంది, నీ వ్యూవర్షిప్ కోసం తిట్టాల్సి వస్తుందా, నీకు వ్యూవర్షిప్ కావాలంటే ఇంకే విధంగా కంటెంట్ తెచ్చుకో, మంచి కంటెంట్ నువ్వు సృష్టిస్తున్నావు దాన్నే ఫాలో కానీ నీకు సడన్గా నేను ఫేమ్ అవ్వాలి, ఎప్పుడు మీడియాలో నిలబడి కాంట్రవర్సీగా ఉండాలనే నేపథ్యంలో హిందూ దేవుళ్ళని తిట్టిరని చెప్పేసి కూడా అటు నాన్ వేషకు సంబంధించిన సోషల్ మీడియా ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్లో చాలా వరకు తగ్గిపోవడం జరిగింది. అదేవిధంగా ఇటు యూట్యూబ్లో తను ప్రస్తుతం తెలుగులో హైయెస్ట్ వ్యూవర్షిప్గా ఉన్న నాన్ వేషన ప్రస్తుతం అటు యూట్యూబ్ నుంచి కూడా తన వ్యూవర్షిప్ కావచ్చు, సబ్స్క్రైబర్స్ పూర్తిగా అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం జరుగుతుంది. రైట్, మరి ఇప్పుడు ఇదే ప్రవృత్తి కొనసాగితే మరి ఇలాగే అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, అదేవిధంగా అందరూ యూట్యూబర్స్ కానీ ప్రయత్నిస్తే మరి గందరగోళం పరిస్థితి, అదేవిధంగా మరి సమాజం అంతా కలుషితమయ్యే అవకాశం లేదంటారా? ఏమంటారు? ఇప్పటికే సామాజిక మాధ్యమం పైన కొంతవరకు పోలీస్ శాఖ దృష్టి పెట్టింది. సో గతంలో అంటే జియో రాకముందు, అంటే 2015 కన్నా ముందు సోషల్ మీడియా అనేది చాలా తక్కువ. జియో ఎక్కువసారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత భారతదేశంలో 2015లో సోషల్ మీడియా విపరీతంగా అయిపోయింది. సోషల్ మీడియా ద్వారా మనం ఎంతమంది దానిపైన ఆధారపడి వాళ్ళ బ్రతుకుతెరు కొనసాగిస్తున్నారు, ఎంతమంది సోషల్ మీడియా ద్వారా ఒక జ్ఞానాన్ని పెంచుకుంటులో, అంతేమంది సోషల్ మీడియా ద్వారా నెగిటివ్ తోవల పట్టడం జరుగుతుంది. హత్యలు ఏ విధంగా చేయొచ్చు, ఆత్మహత్యలు మనం ఒకరిని హత్య చేసి మనం ఏ విధంగా తప్పించుకోవచ్చు, దొంగతనం ఏ విధంగా చేయొచ్చు, లేకపోతే అవతల వాడిని ఆ బూతులతో కౌంటర్ ఏ విధంగా ఇవ్వచ్చు అనే ఏదైతే కొన్ని వీడియోస్ ఉన్నాయో సోషల్ మీడియాలో విపరీతంగా ఉన్నాయి. ఇప్పటివరకు అయితే సోషల్ మీడియాలో న్యూడ్ కంటెంట్ తప్ప ఇట్లాంటి భాషకు
రెస్ట్రిక్షన్ అనేది లేదు. సో ఇప్పుడు ప్రస్తుతం కొంతవరకు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సైబర్ క్రైమ్ వాళ్ళైతే కొంతవరకు రెస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంకా మునుముందు ఇలాగా కొనసాగుతాయి. ఇప్పటికే అటు హిందూ ఇక మన హిందూ సంస్థలు కావచ్చు, లేకపోతే రకరకాల ఆ సంస్థలు కొంతమంది యూట్యూబర్ల పైన కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. రీసెంట్గా మాధవిలత చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మాధవిలతతో పాటు ఇతర ఒక 5-6 మెంబర్స్ యూట్యూబర్స్ ఎవరైతే సాయిబాబా పైన అనుచితమైన వ్యాఖ్యలు చేశారని చెప్పేసి అటు కంప్లైంట్ ఫైల్ కావడం, అక్కడ నుంచి వాళ్ళు పోలీస్ కమిషనరేట్ కూడా హాజరైన సందర్భం కూడా ఉన్నది. కొంతవరకు పోలీస్ శాఖ వారు ఎక్కడ కూడా గందరగోళం నెలకుండా స్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ, రెస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా విదేశాల్లో ఉండే వాళ్ళు, నాన్ వేషన్ లాంటి వాళ్ళు మాత్రం సో అక్కడ నుంచి వ్యూవర్షిప్ కోసం ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం, తను ఆల్రెడీ ఓపెన్గా చెప్పేసి నేను ఇండియాకు రాను, నేను ఇండియాకు వస్తే నాకు సేఫ్ ఉండదు, నేను ఇక్కడ ఉండడం సేఫ్ అనే విధంగా కూడా తను మాట్లాడుతూ కొంతవరకు వ్యాఖ్యలు చేయడం కూడా జరుగుతుంది. సో ఒకవైపు చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. రైట్ పవన్, ఇప్పుడు మరి అంటే ఎవరంటే అన్వేష్ గారు పెట్టిన వీడియోలు ఒకసారి మామూలుగా చూసినట్లయితే ఆ తమ్నెల్స్లో కూడా అంతా డబుల్ మీనింగ్ ఉంటుంది. అదేవిధంగా ఆడవాళ్ళను కూడా అసభ్యకరంగా చూపిస్తూ ఉంటుంది. తమ్నెల్స్ చూసినట్లయితే అమెజాన్లో అరుపులు అని, లేకపోతే ఇంకా ద్వంద్వార్థాలు వచ్చేలాగా పెట్టడం బాగానే ఉంది, ఒక లెక్క వరకు చూడటం జరిగింది. కానీ మనోభావాలు దెబ్బతీసేలాగా ఒక మతానికి సంబంధించిన దేవుళ్ళపై అటాక్ చేయడం ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇది కేవలం మరి అంటే సోషల్ మీడియాలో హైక్ పెంచుకోవడానికైనా? వాళ్ళు పెంచుకున్న హైక్ ఆల్రెడీ ఆ హైట్స్లో ఉన్నారు కదా, ఇంకా దిగజారడం, ఇంకా క్రిందికి దిగజారడం అంటే ఇది కాస్త శిక్ష రూపంలో మారడం జరిగే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే తన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే పూర్తి అంటే ఒక 80% డబుల్ మీనింగ్ సంబంధించిన ఆ థంబ్నెయిల్స్ కావచ్చు, లేకపోతే కొంతవరకు తను మాట్లాడుతున్న పదజాలం యువతకు ఎంటర్టైన్మెంట్ కలిగిస్తుంది. ఎందుకంటే ఇతర దేశాలకి వెళ్ళి అక్కడ ఉన్న అమ్మాయిలతోని తను బిహేవ్ చేసే పద్ధతి కావచ్చు, లేకపోతే తను చేసే సర్కాస్టిక్ కామెంట్స్ కావచ్చు, కొంతవరకు సోషల్ మీడియా ఒక సెషన్ ఆఫ్ పీపుల్ యువతని ఎంటర్టైన్ చేస్తుంది. కానీ ఇది ఎప్పుడైతే రీసెంట్ 2 days వరకు నాన్ వేషణ దేవుళ్ళ పైన కామెంట్ చేయనంత వరకు అయితే ఇది ఎంటర్టైన్ చేసింది. ఒకసారి నాన్ వేషణ ఆ కంటెంట్ వదిలిపెట్టి, ఇందాక మీరు అన్నట్టు తనకు చాలా వ్యూవర్షిప్ ఉంది, చాలా హైప్ ఉంది, తనకంటే ఒక గుర్తింపు ఉంది, అయినా ఇట్లా ఎందుకు చేస్తుందంటే ఒక యూట్యూబ్కి ఏముంటుందంటే ఒక్కసారి ఒక కంటెంట్ ఎక్స్పైర్ అయిపోయిందంటే దాని గురించి ఎవరు ఎక్కువ పట్టించుకోరు.